శనీశ్వరుడు శివుడు. పూర్వం కృతయుగములో కైలాసములోని పరమశివుణ్ణి దర్శించి వచ్చిన నారదుడు పరమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాలుగా చెప్పాడు. నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు. ఆ కారణంగా శని అంతటి శక్తిమంతుడైతే తన ప్రభావాన్ని తనపై శివునిపై చూపి తనను పీడించి శని శక్తి సామర్థ్యాలను నిరూపించుకొమ్మను అని శివుడు అనగా నారదుడు ఆ విషయము శనితో చెప్పెను. పరమశివుని మాటలకు శనికి ఆవేశము పట్టుదల ప్రేరేపించాయి. తను శివుని ఒక్క క్షణం పట్టి పీడిస్తానని ఆ విషయం తెలియజేయమని నారదునిచే వార్త పంపెను. ఈ విధముగా నారదుడు శివ శనిల మధ్య తగాద సృష్టించాడు. నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శని ప్రభావాన పడకుండా జాగ్రత్త పడమని చెప్పి వెళ్ళిపోయాను. శనిని తనను ఎలా పీడించగలడో చూస్తాను అనుకుంటూ కైలాసం నుంచి మాయమై దండకారణ్యము దారి పట్టాడు శివుడు. ఎవరి దృష్టికి ఊహకు రాని చోట కోసం ఆలోచించాడు. ఆ అడవిలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కున్నాడని తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్ళు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు ఏమైంది నిశపదం అని ప్రశ్నించాడు ఈశ్వరుడు. ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ పరమశివుడంతటి వాడు దేవతలకు ఋషులకు మరి ఎందరికో ఆరాధ్య దైవం. చల్ని ప్రశాంతమైన కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడవలే చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ఆ క్షణం శని పట్టినట్లే కాదా అని అడిగాడు శని నెమ్మదిగా వినయంగా. శని సమయస్ఫూర్తికి వినయానికి ఆయన ప్రభావానికి పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు. తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని, మానవులు తనని అంటే శనిని శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరమిచ్చెను. అలా శనిగ్రహం శనీశ్వరుడయ్యాడు.